మహోన్నతుడైన మా కన్న తండ్రికి కొందరు గతించిన సంవత్సరాల నుండి ఇప్పటి వరకు దేవా నీ మందిరాన్ని వేరే రీతిగా నిర్మించుకుంటూ వస్తున్నావు. మాకు వెల్లడి చేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. మీరు కట్టిన మీరు నిర్మించుకున్న ఈ మందిరంలో ఈ దినం మీ మందిరం కూడి మిమ్మల్ని ఆరాధించుండగా దేవా మా అందరి హృదయాంతరంగులను ఏడిన తండ్రి మా ద్వారా స్థుతులను నొందుకోవమని మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపించున్నాం దేవా. నన్ను కూడా క్షమించమని మీ సేవకుల విషయంలో తండ్రి నేను తీసుకున్న ఆలోచనలు వెనక తీసుకుంటున్నాను, క్షమించండి తండ్రి. ఈరోజు మీ పరిచయం చేసుకున్న ప్రతి సేవకుని మిత్రత్వంలో మేము కలిసి వారిని బట్టి మేము స్ఫూర్తి ఉందాము, విశ్వాసంలో నిలబడ్డామని వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పగలిగి నడిపింపు మాకు దయచేయండి కదా. వారు వేసిన పునాదుల మీద మేము కట్టుకుంటున్నాము, మేము ఎదుగుతున్నామని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈ దినం మాకు అందరినీ చూపించినందుకు మీకు వందనములు చెల్లించుకుంటాం. ఈ చిన్ని మందకు కూడా వెలుగులోనికి మీరే కాపరిగా ఉండి నడిపించమని కోరు క్రీస్తు వారి బయట ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కుడి ఉన్న దేవుని ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము కలగాలని నా వందనములు చెల్లించుకుంటున్నాను. పిల్లలు దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఇప్పటివరకు దేవుడు మనల్ని అందరినీ ఆయన మందిరముగా ఆయన సంఘముగా కట్టుకుంటూ వస్తున్నాడు. బైబిల్లో రాయబడుతున్న ఒక బలమైన మాటను మీరు చూడగలిగితే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్టుగా మత్తయి సువార్తలో చెబుతున్న ఒక మాటను చదువుకుందాం. ప్రియమైన వాళ్ళ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, దయచేసి మీరు చూడండి. ప్రియ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తున్నమాట. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దయచేసి ఇక్కడ ఒక మాటను మీరు చూడగలిగితే ఇక్కడ చెప్తున్న మాటను దేవుడు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే నా సంఘమును నేను కట్టుదును అంటున్నాడు. ఇది మనకు వర్తించే మాట అని మీరు అనుకోవద్దు. ఎందుకు అనంటే ఇది పేతురు మాత్రమే చెప్పాడు. ఈ మాటలో మనం లేమనే ఆలోచన అనుకుంటున్నాం, కానీ ఆనాడు పేతురు గారికి చెప్పిన ఆ మాటల్లో దేన్నైతే కడతానని ప్రభువు వారు చెప్పి ఉన్నారో ఆ సంఘంలో ఈరోజు మీరు నేను చేర్చబడి ఉన్నాం. ప్రియమైన వాళ్ళ మనం లేవని ఎలా అనుకుందాం ఈ మాటలో. రెండవ విషయం ఏంటి అని అంటే ప్రభు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నది ఏంటి అని అంటే మనందరినీ ఆయన నిర్మించుకుంటున్నాను అంటున్నాడు. శరీరపరంగా కాదు, నేను అంటున్నది ఈ ఆకారం కాదు, ఆత్మ సంబంధమైన తన శరీరముగా. ఇక్కడ స్పష్టంగా ఉన్నది నేను కట్టుదును. ఈ 10 సంవత్సరాల ఈ సంఘము లేకపోతే మనం సాగుతున్న ఈ ప్రయాణంలో దీని సమస్తానికి రూపకర్త ఎవరు అనంటే దేవుడు. ప్రియమైన దీని బలపరుస్తూ ఇంకొక మాట చెప్తున్న మాట కూడా మీరు చూడగలిగితే ఈ రెండు ముందు చూద్దామండి. దేవుడు చెప్పిన సంగతి అదే మత్తయి సువార్త 18:20 వచ్చింది. మత్తయి సువార్త 18:20లో కూడా మీరు చూడగలిగితే ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. కానీ ఈ మాటను కూడా మీరు నోటీస్ చేయగలిగితే ప్రియమైన వాళ్ళరా ఇక్కడ స్పష్టంగా దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటాను. కానీ ఈ 10 సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా ఎంతమంది వచ్చాము చేతులు ఎత్తండి అని అంటే నాకు తెలిసి నేను అనారోగ్యం కూడా కలుపుతున్నాను. ఇక్కడ మనం ఎవ్వరము చేయగలేము, కానీ ఒకరికి మాత్రం అర్హత ఉంది. ప్రియమైన వాళ్ళ ఆయన మాత్రం ఖచ్చితంగా చేయగలడు. ప్రమాదం అయితే కాదు, ప్లీజ్ యేసుక్రీస్తు. నిజమా ఈ 10 సంవత్సరములు ఒక్క ఆదివారం కూడా మిస్ కాకుండా ఆయన ఉన్నాడు. నేను అలాగా కాకపోతే ఇక్కడ మనం బాధపడవలసి దేవుడికి క్షమాపణ చెప్పవలసిన విషయం నాకు కూడా తెలియదు ఏంటి అంటే ఈ 10 ఏళ్ళు నువ్వు నాతోనే నన్ను సంఘంలోకి వచ్చి నన్ను చూస్తూ ఉన్న ప్రభువా
నేను నీ మందిరంలో జాగ్రత్తగా నేను లేను, నన్ను క్షమించు. ఫస్ట్ థింగ్ అండి, దేవుడు దీన్ని నిర్మించుకుంటున్నాడు. రెండో విషయం, ఈ నిర్మించుకున్న దాంట్లోకి ఆయనే మనతో ఉంటున్నాడు. ప్రియమైన వల్ల ఈ రెండు మీ మనసులో బలంగా పెట్టుకోండి. నేను కూడా పెట్టుకుంటాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు విందాం. ప్రియమైన వల్ల ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం బాప్తిసం తీసుకోగానే మనందరి జీవితంలో మనకు తెలిసింది ఏంటి అని అంటే సంఘానికి వెళ్ళడం మొదలైంది. ప్రియమైన వాళ్ళు నేను కూడా, మీరు కూడా. కానీ ఏ రోజు కూడా మనం ప్రశ్నించుకునే ప్రశ్న ఏమిటి అంటే ఎందుకు వెళ్ళాలి చర్చికి, నేను ఎందుకు వెళ్ళాలి? వేరే మత సంబంధమైన పద్ధతులు ఇలా ఉన్నాయి కనుక వాళ్ళందరూ ఇంకొక చోటికి వెళ్తారు కనుక మేము కూడా ఇంకొక చోటికి వెళ్ళాలన్న ఆలోచనతో ఉండుంటే, నేను కూడా కొంతకాలం ఉన్నాను, నెమ్మదిగా తెలుసుకుంటున్నాను. ఒకవేళ అలా ఉండుంటే మనకు ఒకటి అర్థం కాలేదు. ఏంటి అంటే దేవుడు దీన్ని ఎందుకు కట్టుకుంటున్నాడో అర్థం కాకపోయినా. కానీ లేఖనాలను ధ్యానించడం మొదలుపెట్టిన తర్వాత ప్రభునందు మీరు సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే నిజంగా ఈరోజు వర్తమానం మీకు నాకు అర్థమైతే మన జీవితంలో సంఘం విషయంలో చాలా మార్పు నేను మొదలవుతుందని ఆశపడుతున్నాను. ప్రియమైన దయచేసి ఒక ఉపమానం దగ్గర నుంచి నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. గ్రహించుటకు కొంచెం కష్టంగా ఉంటుంది ముందు చదవగానే, కానీ అందులో నుంచి నేను ఒకే ఒక పదాన్ని చూపించి ఈరోజు వర్తమానంలో నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. దయచేసి లూకాసు వార్తలో జరుగుతున్న సందర్భాన్ని మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం 3, 4, 5 వచనాలు జాగ్రత్తగా చదవాలి. 3, 4, 5 వచనాలు. గతించిన వారం అనగా మనతో పంచుకున్న వర్తమానం మీకు గుర్తున్నట్లయితే దీని గురించే దేవుడు మనతో మాట్లాడాడు. మీరు ఎంతమంది ఈ వారం అంతా మీ ఇంటికి మీ హృదయంలో ఈ వాక్యాన్ని తీసుకెళ్ళి మీరు ధ్యానించారో లేదో నాకు తెలియదు, మీ తీర్పరగా ఏం లేదు. కానీ నేను కొంత ధ్యానించుకున్నప్పుడు దేవుడు 10 సంవత్సరాలుగా నాకు చెప్పని ఒక విషయాన్ని మాత్రం కొంచెం వెల్లడి చేశాడు. ఇక్కడ మీరు చూడగలిగితే అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పింది. మీలో ఏ మనుష్యునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషపడండి. ఇక్కడ 2 ఉన్నాయి ప్రియమైన. ఒకవైపు 99 కనపడుతున్నాయి, ఇంకొక వైపు తప్పిపోయిన ఒకటి కనపడుతుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నది స్పెసిఫిక్గా ఈ తప్పిపోయిన ఒకదాని గురించి. ఓకే, నా రెండో ఆలోచన ఏంటి అంటే మనకు వాక్యం తెలియాలి కనుక ఈ 99 కూడా మనకు తెలియాలి. దాని అర్థం ఈ 99 ఎందుకు వీళ్ళు నిలిచి ఉన్నారు, లేకపోతే వారికి మారు మనసు అక్కర్లేదని మాట చెప్పాడు కనుక నేను కృపను పొందుకోలేదు ఆ వాక్యం వివరించేంత. కానీ నేను మాత్రం ఏం పంచుకోవాలనుకుంటున్నా అంటే ఈ 99 గొర్రెలు నిలిచి ఉండటకు కారణం ఏంటి దేవా నాకు చెప్పుమని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు కూడా మీ మనసులో ఇప్పుడు అడగకపోతే నేను చెప్పే మాట నేను సంతోషపెట్టాను. ఈ 99 మంది నిలిచి ఉండటకు రీజన్ ఏంటి? రీజన్ ఒకటే పోయింది వల్ల. ఈ 99 ఎక్కడ ఉన్నాయి అంటే ఇంట్లో ఉన్నాయండి. రాయబడి ఉండకపోవచ్చు. అరణ్యంలో ఉన్న పదం అరణ్యంలో విడిచిపెట్టి మీరు చూడండి. ఒకవేళ మీరు అలానే తీసుకుంటే నేను ఇంకొక మాట అంటాను, తప్పిపోయిన దాన్ని వెతకడానికి బయటికి వెళ్ళిపోయాడు. అది దొరకదాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నాడు? దాన్ని ఇంటికి తీసుకున్నాడు. ప్రియమైన వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి తన స్నేహితులందరితో సంతోషపడుతున్నాడు. అంటే ఈ అరణ్యంలో వదిలిపెట్టి 99 ఇంటికి తీసుకురాడా? ఇంకా కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తాను. లైక్ మీ ఇష్టం లైక్ ఏంటి అని అంటే ఇప్పుడున్న పట్టణ నాగరికతను ఊహించుకోకండి ప్రియమైన వల్ల. ఈ ఉపమానంలో గొర్రెల కాపర్లు వాళ్ళు గొర్రెలను మేపే విధానం ఊహించుకోండి. కాబట్టి ఎక్కడైతే మైదానాలు ఉంటాయో, పచ్చిక మైదానాలు, వాటిలో నివాసాలు ఏర్పరచుకుంటారంటే వాళ్ళు. అందుకోసం వాటిని 10 ఆ 99 ఆ అరణ్యంలోనే వదిలిపెట్టి దాని అర్థం గాలి వదిలేశాడని కాదు. కానీ ఆ 99 ఎందులో ఉన్నాయి అంటే ఇంట్లో ఉన్నాయి ప్రియమైన వల్ల. అందుకోసం సెక్యూర్గా ఉన్నాయి. ఇది నా మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే ఆ విడిచిపెట్టిన ఆ ఇల్లు ఏంటి అని ఆలోచించగలిగితే నేను ఒకే ఒక మాట చెప్పగలను. ప్రభువు నాకు ఇచ్చిన వెలుగును బట్టి అది దేవుని మందిరం. ప్రియమైన వల్ల ఆయన ఇద్దరు ఆయన ఏ చోటైతే నివాసం ఉన్నాడో అక్కడ 99 చాలా సురక్షితముగా ఉన్నది. అందులో నుంచి ఒకటి బయటికి వెళ్ళిపోయింది.
అది సురక్షితంగా లేదు ప్రియమైన వాళ్ళ. దయచేసి 99 అనేది మీరు ఏదో బాగా పరిశోధించకండి మైండ్లో. నా ప్రశ్న ఏమిటి అంటే ప్లీజ్ ఫోకస్ ఆన్ హౌస్ అండి. ఆ ఇంటి మీద మీరు మనసు పెట్టండి ఈరోజు. ఎందుకంటే ఆ 99 సురక్షితంగా ఉండడానికి ఏదైతే వాళ్ళని నిలిచి ఉంచిందో ఆ ఇంటిలోనికి మన అందరినీ నడిపించాడు దేవుడు. ఇప్పుడు చూద్దాం నేను వాళ్ళ ఎంత ఇంపార్టెంట్ రిఫరెన్స్ మన దగ్గర. ఎఫెసీలకు రాసిన పత్రిక మీరు చూడగలిగితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొద్దిసేపు మనస్ఫూర్తిగా ఈ లేఖనాలను మన మనసుకు తీసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఇవి మనకు చాలా అవసరమైనవి ఈరోజు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 మీరు చూడగలిగితే సింపుల్గా చెప్తున్నాడండి. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తుతో దేవుడు సమాధానపడి మనల్ని అందరినీ ఏం చేశాను అంటున్నాడంటే, కిందికి వచ్చేసరికి 17లో అంటున్నాడు, ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన స్వార్థ ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయోలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మీదట పరదేశులను పరజనులను అయ్యుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దయచేసి మీ బైబిల్లో ఈ పదాన్ని మీరు పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చెప్తున్న మాటలు ఏమిటి అంటే, ఇప్పుడు మనల్ని ఏం చేసుకున్నాను అంటున్నాడంటే, దేవుడు తన ఇంటి వారినిగా చేసుకున్నాడు. ప్లీజ్ అండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి. ఆనాడు నిలిచున్న 99 ఎక్కడున్నాయో మనల్ని అక్కడ తీసుకొచ్చి నిలబెట్టాడు. నేను ఇంకొకటి గుర్తుపెట్టుకుందాం, ఆ 99 ఎక్కడున్నాయో అక్కడ ఉండకపోతే మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఒకటి అవ్వడానికి ఎంత టైం పట్టదండి. ప్లీజ్, ఎందుకు మనకు చర్చ్ కావాలి అని అంటే, మనందరం ఒక గుంపుగా ఉండడానికి కాదు ప్రియమైన వాళ్ళ. ఇది సంరక్షణ. 10 సంవత్సరాలు పట్టిందండి నాకు ఈ విషయం అర్థం కావడానికి. చర్చ్ ఏంటి అని అంటే, కానీ ఇది వివాదాలకు కేంద్రం కాదు, మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి కేంద్రం కాదు, లేకపోతే మనకున్నవేవో షో చేసుకోవడానికి కేంద్రం కాదు. ఇవన్నీ ఉండొచ్చు ప్రియమైన వాళ్ళ. మీలో భిన్నాభిప్రాయములు ఉండక మానవు, నాకు తెలుసు. కొద్దిగా కాస్త దేవుడు చెబుతున్నమాట మనతో. కానీ ముందు మాత్రం మన అందరి మనసులో పెడుతున్నది ఏంటంటే, మీ అందరికీ చర్చ్ ఎందుకు కావాలి అంటే మనం నిలిచి ఉండటకు గృహం అనేది దేవుంది. అంటే చర్చ్ అనగానే సేవకుడు చెప్పిన ఒక గుర్తు ఏంటి అంటే, సంఘం అనేది దేన్ని ప్రొజెక్ట్ చేస్తుంది, దేన్ని చూపెడుతుంది అని అంటే, క్రీస్తు శిలువను చూపెడుతున్నాను ఒక పదంలో వివరించాడండి. శిలువ అనగానే మనకు తెలిసిపోయిన వాళ్ళకి ఇక్కడ కనపడుతుంది, ప్లస్ షేప్లో ఉంది. ఏమంటే ఒక నిలువుగా ఉన్న ఒక కర్ర కనపడుతుంది, అడ్డంగా ఉన్న ఒక కర్ర కనపడుతుంది. ఒక సేవకుడు సంఘం గురించి ఇచ్చిన మాట ఏంటి అంటే, దేవుని దృష్టికి ఏది సంఘం అని అంటే, ఒక నిలువైన కర్ర ఎలాగైతే పొడవుగా నిలుచుటకు కారణంగా కనపడుతుంది అనగా, సంఘంలో ఉన్న విశ్వాసులు దేవునికి ఉన్న సంబంధాన్ని ఆ నిలువుది పోర్ట్రే చేస్తుంది. అలాగే హారిజంటల్ ఆ బార్ దేవుని పోర్ట్రే చేస్తుంది అన్నాడు అంటే, అది విశ్వాసుల మధ్య సహవాసమును వివరిస్తుంది. నేను అర్థం చేసుకున్న భాగాన్ని చెప్తాను. నేను ఆ శిలువలో మనకు నిలువుగా కనపడుతుంది, దేన్ని చూపెడుతుంది అంటే దేవుని ఇంటిని చూపెడుతుంది. దాని అర్థం ఏంటి అంటే, మనం ఎలా ఉండాలి దేవుళ్ళు. తర్వాత ఈ హారిజంటల్గా మనకు కనపడుతున్న ఈ భాగం దేన్ని చూపెడుతుంది అంటే, క్రీస్తు శరీరంగా మనం ఎలా మారాలో చెబుతుంది. ప్రేమ ఒకటి దేవుని ప్రేమ, ఇంకొకటి సహోదరుల మధ్య సహవాసం. సరే, ఇది కొంచెం కొత్తగా ఇబ్బందిగా ఉండొచ్చు. సరే, దీన్ని పక్కన పెట్టండి. ఈరోజు నా థీమ్ ఏమిటి అని అంటే, నేను మాత్రం ఖచ్చితంగా దేవుని ఇంటిని గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకు ఉండాలి నేను ఇంట్లో, నేను ఎందుకు ఉండాలి? ఈరోజు ఇల్లు అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తొస్తాయండి. కుటుంబం ఉంటుంది ఫస్ట్ విషయం, రెండోది సెక్యూరిటీ ఉంటుంది. మనకు తెలుసు ప్రియమైన వాళ్ళు. ఏమంటే ఒక ఇల్లు అనుకోండి, ఇక ఆ ధైర్యమే వేరండి, ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. అది మనది. ఇల్లు మనల్ని కాపాడుతుందని నేను అన్నాను, కానీ ఇంట్లో ఉన్న కుటుంబం తండ్రిని మనల్ని కాపాడుతాడు. దేవుడు కూడా సంఘం ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు నాకు ఇల్లు,
కింద కూడా చూద్దామండి, ఇంకెంత ఇంపార్టెంట్ వర్డ్ ఉందో. 20-21 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు అభివృద్ధి పొందుచున్నది. ఆయన ఏర్పరచుకున్న ఇంటిని ఎలా మార్చుకుంటున్నాడట అంటే దేవాలయముగా దాన్ని అభివృద్ధి పొందించుకుంటున్నాడట. ప్రియమైన అల్లారా 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయ్యుండుటకు కట్టబడుచున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దామండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న, సూటిగా మాట్లాడుతున్న ఒకే ఒక విషయం ఏమిటో తెలుసా? దేవుని ఇంటిని మనము గౌరవిద్దాం. ప్రియమైన దేవుని ఇంటిలో మనము ప్రవర్తించవలసిన రీతిగా ప్రవర్తించాలి. దేవుని ఇంటిలో ఆయనను ఏ రీతిగా మర్యాదగా ఆరాధించాలో ఆ రీతిగా మర్యాదగా ఆరాధించాలి. ఇవన్నీ ఎందుకు మన జీవితంలో జరగాలి అంటే, ఏమంటే ఈ ఇంటికి యజమాని దేవుడు. ప్రియమైన మాట్లాడు, అది యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అని విడబడకండి. నేను చెబుతుంది ఒక ఓట్లోనే దేవుడు. ఇప్పుడు ఆయన మన ముందుకు వస్తే ఇప్పుడు మన ఆలోచనలన్నీ మారాలి. ఎందుకు మారాలి అని అంటే, ఇప్పుడు మనం ఎవరి ఇంట్లో ఉన్నామంటున్నాడంటే దేవుని ఇంట్లో కట్టుకుంటున్నాడు. ప్రేమైన వాళ్ళ ఈ 10 సంవత్సరములు దేవుడు చేసింది అదేనండి. మనం అనుకోవచ్చు ప్రేమైన వాళ్ళ కొంతమంది వ్యక్తులను బట్టి ఏమైనా కొన్ని ఉంటాయేమో అని. ఆ వ్యక్తులను బట్టి ఏమి ఉండవని దేవుని లేఖనం చెప్తున్నది. దాని అర్థం ఆ వ్యక్తులు ఉండాలని చెప్పడం లేదు, కానీ దాని అర్థం ఏమిటి అంటే దేవుడు మాత్రం ఎప్పుడు తన ఇంటితో ఉంటున్నాడు. ప్రేమైన వాళ్ళ ఎక్కడైనా ఆయన దూరం కాలేదు. ఈరోజు దేవుడు మనల్ని ఏమడుతున్నాడంటే, నా ఇంటి మీద నాకున్నంత శ్రద్ధ మీకున్నదా? యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళగానే ఆయన ఎత్తి మాట్లాడిన లేఖనం ఏంటో తెలుసా? నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళని. కానీ ఆ మాట ఆయన అనడానికి మనం అనుకోకుండా ఉండడానికి ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చింది? మనకి ఎందుకు ఇంత వ్యత్యాసం వచ్చింది అంటే, ఈ ఇంట్లో ఏముందో ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల నేను దీన్ని గౌరవించటం లేదు. నాకు అర్థమైపోయిందండి. సీరియస్గా ఇదే మనం చదివిన ఇదే లేఖనంలో ఇంపార్టెంట్ రిఫరెన్స్ని ఎక్కడ తీసుకెళ్లి దేవుడు కలుగుతున్నాడు చూస్తే ప్రియమైన వాళ్ళారా చాలా బాధ కలుగుతుందండి. ఇంత వెలుగుందా వాక్యంలో? మీరు చూడగలిగితే ఒక మాట చూడండి, 17-18 వచనాలు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన నీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా ఆయన సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఇప్పుడు చూద్దాం ప్రియమైన వాళ్ళారా, ఇలా మనం ఇందులో చేరడానికి ఈ మాటను తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతున్నాడో, అలా చేర్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాడో మీరు చూడగలిగితే ఈరోజు మాత్రం ఖచ్చితంగా దేవుని వాక్యం మీద మనసు పెట్టుకున్న వారితో ఈ లేఖనాలు మాట్లాడతాయి. మనకు కొంచెం కూడా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఎలా ఆ సన్నిధికి చేరుస్తున్నాడో మీరు చూడగలిగితే 19 నుంచి జాగ్రత్తగా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము కలిగినదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఎవరయ్యారండి దేవుని ఇల్లు? మనమయ్యాము. ఎలా అయ్యారు? ఎలా అయ్యాం? మనకు అనిపించవచ్చు పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటానన్నాడు కదా, కాబట్టి ఇప్పుడు మనమే దేవునికి ఇల్లు. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఎంతమంది ఆయన చిత్తము చొప్పున నడుచుకుంటున్నాం మనం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని బట్టి నా జీవితంలో ఇది అది అని మనం అనుకుంటుంటే ఒకవేళ మనసులో ఇప్పుడు దేవుడు నన్ను మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు లోబడుతున్నారా? ఆయన నిజముగా ఆయనకు మీరు భయపడుతున్నారా? నిజముగా ఆయన చెప్పినదే చేయుటకు ఇష్టపడుతున్నారా? మరి ఇవేవి చేయకుండా పరిశుద్ధాత్మకు నేను ఆలయమై ఉన్నాను కనుక ఇప్పుడు నేను దేవుని ఇంటిని అని ఒక చిన్న ఆలోచన నాలో పెట్టుకుంటే నేను ఎంత పెద్ద సత్యమును పోగొట్టుకుంటున్నాను అంటే, ఒకరి ద్వారా నేను ఎందులోనికి ప్రవేశించాను.
ఇప్పుడు ఇందులోనికి ప్రవేశించిన నన్ను ఏమంటున్నాడంటే ఇప్పుడు నువ్వు ఆయన ఇల్లు. ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తున్నాను ప్రేమైన కేవలం ఇందులోకి రాగానే మనం 99 మందిలా సెక్యూర్గా ఉంటామని ఏమీ లేదండి. ఇప్పుడు ఇది తెలియాలి మనకి. యేసుక్రీస్తు వారు మనల్ని లోకంలో నుండి పట్టి తీసుకొని వచ్చి ఇందులోనికి పెట్టేశాడు కదా సంఘంలో. అమ్మయ్య, నేను విశ్వాస గృహంలోనికి చేరిపోయాను, ఆయన సన్నిధికి వచ్చేసాను, 2-3 ఆయన నామమున కూడి ఉన్న చోట నేను కూర్చుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఉంటుంది, యేసుక్రీస్తు వారు మా మధ్య ఉంటున్నారు. ఇవన్నీ నేను అనుకుంటే నేను 99 మందిలో ఏముండను. ఆ 99 మందికి ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా అండి? వారు మరలా తప్పిపోవట్లేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకు చెప్పండి? వారు ఉన్న ఇంట్లో ఏదో జరుగుతుంది ప్రియమైన వాళ్ళ. వారిని ప్రభువు విడిచి వెళ్ళిన ఆ చోట వాళ్ళను నిలిచి ఉంచుటకు ఏదో జరుగుతుందండి. అందులో ఎడతెగ ఉన్నారు వాళ్ళు. ఈరోజు మనతో చెబుతున్న మాట కూడా అదే ప్రియమైన వాళ్ళ. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నేనైనా ఆన్సర్ చేయాలి, ప్రభు మీరైనా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సరే మన దగ్గర చాలా సఫికేటింగ్ ఉంది కనుక కొద్దిసేపు అనుకుందాం. మన హాలే చాలా పెద్దగా ఉంది. ఈ కూర్చున్న మనమే ఒక్కరోజు కూడా సోమవారం నుంచి శనివారం బయటికి వెళ్ళకుండా వారానికి వారం రోజులు ఇక్కడే కూర్చొని ఇక్కడే ప్రార్థన, ఇక్కడే వాక్య ధ్యానం ఇలానే ఉన్నాం అనుకోండి, మనలో ఎవరూ పాపం చేయకుండా ఉన్నట్టేనా? చెప్పండి, అవుతుందా? ఓకే, మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, బయట గట్టిగా మాట్లాడకపోవచ్చు, నాలో ఉన్న చెడు నేను బయటికి చెప్పకపోవచ్చు. మన లోపల ఉన్న మన ఆలోచనలు, మన మోటివ్స్ కొన్ని ఉన్నాయి, మన థాట్స్ కొన్ని ఉన్నాయి. ఇవి మీకు తెలియదు, నాకు తెలియదు. ఇక్కడ దొరికిపోతాం ప్రియమైన వాళ్ళు. మరి ఆయన సన్నిధి కానీ ఆయన ఇంట్లోనే ఉన్నాను కదా, ఉండగానే మరి నేను పరిశుద్ధంగా ఉండాలంటే లేదు, ఇది కాదు మనకు అర్థం కావాల్సింది. అంటే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియమైన వాళ్ళు. నా హృదయం చాలా భారంగా ఉంది సత్యం మీతో చెబుతున్నాను. కానీ ఒకటి మాత్రం నేను చెబుతున్నాను, ఆయన మనల్ని నడిపించిన ఇంట్లో ఏం జరుగుతుంది అంటే మనం ఎప్పుడు మనసు పెట్టలేదండి దాని మీద. మనకు అనిపించవచ్చు ప్రియమైన వాళ్ళ లోపలికి రాగానే. ఈరోజు పాటల దగ్గర మనం పోతారా, డిబేట్ ఉండొచ్చు, లేకపోతే ప్రార్థన దగ్గర, లేకపోతే వాక్యపట్నం దగ్గర ఏమన్నా ఇక్కడ నేను అని నేను ముందు పడాలి, నేను ముందుకు రావాలి, లేకపోతే నన్ను నేను చూపించుకోవాలని మనకి ఏదైనా చిన్న ఆలోచన ఉండొచ్చేమో హృదయంలో. కానీ ఇది జరగటం లేదండి ఇక్కడ. ఇది మనకు కనపడేది ప్రియమైన వాళ్ళ. మళ్ళీ నేను చెబుతున్నాను, ఏమంటే ఇక్కడ మోగుతున్న ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా, ఈ సౌండ్ సిస్టమ్ అయినా, లేకపోతే ఈ కనబడుతున్న పాటలు, ఈ చదవబడుతున్న వాక్యపట్నం, ఇదంతా మనకు కనపడేది. కానీ దేవునికి కనపడేది చూస్తారు ప్రియమైన వాళ్ళ. ఆ దేవునికి కనబడుతున్న వాటిలో ఆ 99 మంది ఉన్నారండి. ఏం జరుగుతుంది ఈ లోపలికి వచ్చిన తర్వాత అంటే, సరే ఈ లోపలికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని మీరు చూడగలిగితే ఇంటికి తీసుకొని వచ్చి దేవుడు చేస్తుంది చూద్దాం ప్రియమైన వాళ్ళ. మంచి విషయం రాయబడి ఉందండి. ఈ 19 నుంచి 25 వచనాలు కూడా ఎలా ఉంటాయో తెలుసా అండి? సింపుల్గా చెప్పాలంటే ఒక శాండ్విచ్ అండి. శాండ్విచ్ అంటే దాని అర్థం ఏంటంటే పైన బాగుంటుంది ఉంటుంది, కింద బాగుంటుంది ఉంటుంది, మధ్యలో ఫుడ్ ఉంటుంది. ఈ రిఫరెన్స్ కూడా అలానే. ఆయన ద్వారా ఆయన ఇంటిలోనికి మనం ప్రవేశించినాం, ఆయన సన్నిధికి చేరుకున్నామన్నాడు. 25వ వచనంలో ఏం చెప్పాడో తెలుసా? ఆ దినము సమీపించుతున్న కొలది మీరు సమాజంగా కూడా మానకైతే ఇంటే దీని గురించి యేసుక్రీస్తు వారు మనల్ని నడిపించాడు, మనం సంఘంగా కూడుకుంటున్నామన్న ఈ 2 బన్స్ మధ్య ఉన్న కాబట్టి ఆ ఫుడ్ మీరు ఏంటో మీరు చూడగలిగితే ఏం జరుగుతుందో తెలుసా ప్రియమైన 22 చూద్దామండి. 21-22 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా నోటీస్ చేయండి ఈ పదాలు. మనస్సాక్షికి కల్మషము తోచకుంటున్నట్లు. అక్కడ ఉన్న 99 మందిలో ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళ? అంటే దేర్ కాన్షియస్ వాజ్ వెరీ క్లియర్ అండి. వాళ్ళ మనస్సాక్షి నిర్దోషముగా ఉంటున్నది. కొంచెం నాకు రాసిన బాట నేను దాటాను, ఒక్కసారి మీరు మనసులో పెట్టుకోండి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఇందులోనికి మనల్ని ఎందుకు నడిపించాడట అంటే మన మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు 4 పిల్లర్స్ చూపెడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ముందు చూద్దామండి, తర్వాత వివరించుకుందాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానము చేయబడిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములలో లేకపోతే విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయండి. మొదటి విషయం ఏంటి అని అంటే ఏమంటే ప్రోక్షింపబడిన హృదయములు గలవారము. రెండో విషయం ఏంటి అని అంటే
నిర్మలమైన ఉదకముతో స్నానము చేయబడిన పవిత్రమైన శరీరములు గలవారము. మూడో విషయం ఏమిటి అంటే విశ్వాసంలో నిశ్చయిత కలిగిన వారము. నాలుగో విషయం ఏంటంటే హృదయము యథార్థముగా ఉంచుకున్న వారము. ఈ 4 ఇందులో ఉన్నాయి అంటే ఆయన ఇంట్లో ఉన్నాయి. లోపలికి మనల్ని నడిపించి ఏం చేస్తున్నాడు తెలుసా? మనం ఏం చూస్తున్నాం అంటే బయటికి కనపడేది చూస్తున్నాం. అందులో పాటలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, వాక్యపట్నం ఉంది, ఇలా బోధించడం ఉంది. ఇది బయటికి కనపడేది ప్రియమైన వాళ్ళ. కానీ లోపల మనకు తెలియకుండానే దేవుడు చేస్తున్న క్రియలు ఏమున్నాయో తెలుసా? మన మనస్సాక్షిని నిర్మలం చేస్తున్నాడట. ఇది చాలా పెద్దదండి. ఈరోజు నేను ఈ ఇంటిని గురించి మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాను కనుక నేను క్లియర్ కాన్షియస్లో నేను తీసుకెళ్ళలేని ప్రియమైన వాళ్ళ. నా కృప కాదు. కానీ ఒకటి నమ్మండి, మీరు మాత్రం దేవుడు ఇందులోనికి నడిపించి మన జీవితంలో చేస్తున్నది ఏంటి అంటే మన మనస్సాక్షిని నిర్మలం చేసుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. దానికి ఏం చూపెడుతున్నాడంటే ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. మీరు ఆలోచించండి, ఇది దేవుని ఇంట్లో కాకుండా బయట దొరకదా? అసలు ఈ పదం అర్థమైంది కదండి వాళ్ళకి. అదే కదా మన సమస్య. అదే పోయి నేను అన్నాను ప్రోక్షింపబడిన హృదయములు గలవారు అంటే ఇది మనకు అర్థం కావాలి అంటే ఇంకొక భక్తుడు దీన్ని రాస్తున్నాడు. నేను అన్నాను ఆ మొదటి విషయాన్ని మీరు చూడగలిగితే పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక. ప్రోక్షింపబడిన హృదయములు మనకు ఎలా అవుతాయి? మన హృదయములు మీరు చూడగలిగితే పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతాను, మీరు చూడండి ప్రియమైన. దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు. కనెక్షన్ మీరు చూడగలుగుతున్నారు. దేవుడు తన ఇంటిలోనికి మనల్ని నడిపించి ఏం కట్టుకుంటున్నాడట అంటే మన మనస్సాక్షి నిర్మాణం కావడానికి మనకు 4 విషయాలు కావాలి ప్రియమైన వాళ్ళ. అందులో ఏంటంటే మన హృదయం ప్రోక్షింపబడాలి. హృదయం ప్రోక్షింపబడడం అని అంటే మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. దీన్ని నేను మీకు ఎలా చెప్పగలను? కానీ ప్రభులోనికి రాకముందు మన హృదయం ఒకలా ప్రవర్తించేదండి. ఎంత దగ్గరగా ఉండేది లోకానికి అని అంటే కనుగొప్ప పుట్టేంత సమయం కూడా పట్టదు ప్రియమైన వాళ్ళ. మనం లోకంతో మిక్స్ అవ్వడానికి. బాప్తీసం తీసుకున్నాం, అయిపోయిందంటారా? మొత్తం క్లియర్ అయిందా? మన మనసు మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోయిందంటారా? అన్ని విషయాలు, పాపం, అబద్ధము, ఆలోచన తప్పులు, మొహచుట్లు, ధనాపేక్షలు ఎన్నిట్లో ఉందండి. 1 కాదు 2 కాదు, ఓల్డ్ అనే విషయాల్లో ఒకప్పుడు అతుక్కొని ఉన్నాం. ప్రభు ఏం చేశాను అంటున్నాడు? మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను అన్నాడు. వేరు చేయగానే వచ్చేసాం ప్రియమైన వాళ్ళరా. మరి ఎవరు చేయాలి నేను అంత క్లియర్గా? అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే నా ఇంట్లోకి వెళ్ళండి మీరు. నా ఇంట్లో నేనేం చేస్తున్నాను అంటే అప్పటి వరకు లోకంలో ఉన్న మీ హృదయాన్ని నేను క్రీస్తు రక్తము ద్వారా ప్రోక్షింపబడిన హృదయముగా నేను మారుస్తాను. అందుకోసం ప్రియమైన వాళ్ళరా మనం ఒక సైడే చూసామండి యేసుక్రీస్తు వారి రక్తాన్ని. ఏంటి అంటే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది, మన అపరాధములన్నీ క్షమింపబడాలంటే ఆయన రక్తంలో కడగవాలి. ఎస్, రైట్ ప్రియమైన మెజారిటీ పోర్షన్ కాదంటలేదు. అదే రక్తం మన జీవితంలో ఏం చేస్తుంది అంటే మనం చేసిన అపరాధముల నుండి మన మనస్సాక్షిని నిర్దోషం చేయడంతో మనం ప్రోక్షింపబడిన హృదయాలను ఇస్తుంది. మార్పు అల్టిమేట్గా నేను ఏం చెబుతున్నానంటే ఈ ఇంట్లోకి ఎందుకు నడిపించాడంటే లోకంలో ఉన్నది ఇంట్లోకి తీసుకురావడానికి కాదండి. అందుకోసం గొప్ప విశ్వాసం అన్నమాట ఏంటంటే కాబట్టి ప్రపంచంలో చర్చ్ ఉంటే మంచిదట ప్రియమైన. కానీ చర్చ్లో మాత్రం లోపం ఉండదు. సరే, లోకంలో చర్చ్ ఉంటే చాలా మంచిదండి, కానీ చర్చ్లో లోపం ఉండదు ప్రియమైన. దాని అర్థం ఏంటంటే రాజకీయాలు, పార్షియాలిటీ, ఇది లోకము. ఇది ఎక్కడికి రాకూడదు అంటే దేవుని ఇంటిలోనికి రాకూడదు. మరి దేవుని ఇల్లెందుకు కావాలి అంటే లోకంలో బతుకుతున్న వారికి వారు క్షేమముగా సురక్షితముగా ఉండాలి అంటే ఈయనను ఆశ్రయించాలి. ఏ చోట నేను ఆశ్రయించడం? ఆయన ఇంటిలో. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన హృదయాలను ఎలా మార్చుచున్నాడో చూడండి. దేని బట్టి తెలుసా? యేసుక్రీస్తు రక్తమును బట్టి. ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా, ప్రభు వల్లని మనం తీసుకున్న ప్రతిసారి మన హృదయము మార్చుటలో ఎన్నిసార్లు మనకు సహాయం చేసింది ప్రభు రక్తం.
ఆయన రక్తంలో ఏం మార్పు లేదండి. అది తీసుకున్న ఉద్దేశంలోనే తప్పుంది ప్రియమైన వాళ్ళ. నాకు అర్థమైపోయింది, నేను క్షమించమని అడిగాను. నాకేమర్థమైంది అంటే నేను తీసుకోవాల్సిన ఉద్దేశంతో తీసుకోవట్లేదు ప్రభువా, నీ సన్నిధిలో నీ రక్తము, నీ శరీరము. నేను ఏ ఉద్దేశంతో తీసుకోవాలి అని అంటే నా హృదయం ప్రోక్షింపబడాలి. ఇది చాలా కఠినముగా ఉన్నది. హార్డ్ హార్టెడ్ పర్సన్ అయిపోయాను నేను. చాలా కఠినంగా ఉన్నాను. దీని ఇప్పుడు నరుకు. ఇది మొదటి విషయం ప్రియమైన. రెండో విషయంలో మీరు రాగలిగితే మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూద్దాం. మీ మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ఇక్కడ అంటున్నాడు, ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను గలవారమై. అండర్ఫుల్. పోయిన ఆదివారం మనం స్నానం చేసాను ప్రియమైన వాళ్ళ. మళ్ళీ ఇంటికి వెళ్ళాలని మలినం అయిపోయిందంటే అదే టైం ఏమైనా పెట్టాలని చెప్పారు. మళ్ళీ పాడు చేసుకున్నాం ప్రియమైన వాళ్ళ. దాని అర్థం లోకంలో ఉన్న బురద మీకు అంటిందని నేను అనడం లేదు, కానీ పాపం అనేది మలినం మనకు అంటింది, పాడైపోయింది. దేవుడు లోపలికి నడిపించి ఏమంటే మనం ఏమనుకుంటున్నా అంటే ఎవరో ఒక ఆయన ప్రిపేర్ అవుతాడు, ఆయనకున్న నాలెడ్జ్ అంతా మనకు పోర్ట్రే చేస్తాడు, ఇప్పుడు డిస్ప్లే ఇస్తాడు, మనం చూడాలి. ఇప్పుడు వస్తుందో నాకు ఆ అవకాశం. అయ్యో ఇది కాదు ప్రియమైన వాళ్ళ. ఇది ఆయన ఇంటిలో జరుగుతున్న పరిచర్యకున్న ఉద్దేశం కాదు ఇది. మరి ఆయన ఇంటిలో జరుగుతున్న పరిచర్యలో ఉద్దేశం ఏంటంటే ఎందుకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు అని అంటే ఈ చోట్ల ఎవరు నిలబడతారనేది. అయ్యో ఎవ్వరు అనుకుంటే కాదు ప్రియమైన వాళ్ళ. దేవుడు అనుకున్నందుకే ఈరోజు ఇక్కడ నిల్చున్న వారు మీకు కనబడుతున్నారు. ఇలా మర్చిపోదాం. కానీ దేవుడు ఏం చూపెడుతున్నాడంటే ఇక్కడ నుంచి మీ మీద నేను ఎందుకు ఈ వాక్యం అనే నీటిని మీ మీద వేస్తున్నానంటే మీ శరీరంలో నేను పవిత్రపరిచి పంపిస్తున్నాను. మీరు లోపల ఎక్కడికి వెళ్ళి త్వరగా ప్రియమైన వాళ్ళ ప్లీజ్ అర్థం చేసుకోండి. అది ఆయన ఇంటిలో మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు వద్దాం అనుకుంటున్నాను నా ఇంటికి? ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాను దేవుని ఇంటికి? మన ఆన్సర్ ఖచ్చితంగా ప్రకృతి సంబంధం వద్దు ప్రియమైన వాళ్ళ. దాని అర్థం ఏంటి అంటే మన రూపాన్ని చూపించుకోవడానికి మనం రావాల్సిన పని లేదు. మనకున్న నగలు, మనకున్న ఆడంబరాలు, మనకున్న పొజిషను, లేకపోతే మనకున్నటువంటి రిచ్నెస్, అయ్యో ఇవన్నీ నాకు గొప్పగా మీకు గొప్పగా ఉండొచ్చండి. బలహీనంలో కనుక దేవునికి ఏం చూపెడదాం ప్రియమైన వాళ్ళ. ఇవి వెయిట్ బట్టి అది చేయిస్తాడు. ఏది లేదు కదా. మరి ఎందుకు తీసుకొస్తున్నాడు ఆయన మందిరంలోనికి అని అంటే ఒకటి చెబుతున్నాడు, మిమ్మల్ని నేను పవిత్రపరచడానికి వాక్యం చేత నేను మిమ్మల్ని పవిత్రపరచడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్న మాట కూడా మనం చూడగలిగితే 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 కూడా మీరు చూడగలిగితే, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను తానే మన కొరకు అర్పించుకొనెను. చూడండి నేను దేని పేరు చేయకండి. నేను అర్పణ ఎందుకు జరిగిందంటున్నానంటే మనల్ని పవిత్రపరచడానికి. విచిత్రం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, ఏది వింటే మన శరీరములు పవిత్రపరచబడతాయో ఈరోజు ఆ వాక్యం వినడం చాలా మందికి కష్టంగా ఉందండి. దేవునికి స్తోత్రం, మనకి ఇచ్చిన సమయం కూడా వెరీ హ్యాపీ కూడా తిందని. మీకు నా శక్తిని నేను చాలాసార్లు ప్రార్థన చేసుకుంటాను, నాకు కూడా ఎదురు దేవాన్ని. ఎందుకు తెలుసు, చాలా ఓపిక అండి. ఎంతో అందరు చెప్పి నమ్మడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ, కొన్ని మనం తెలుసుకోకపోవడం నాకు అనిపిస్తుంది. అందుకోసం మన లెవెల్ మించిపోవద్దని నాకు అర్థమైందండి. బిలీవర్గా ఉండిపోతే చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు బిలీవర్ని కాదని కాదు, ఒకప్పుడు తెలియక మెట్టెక్కడానికి ప్రయత్నం చేశాను ప్రియమైన వాళ్ళ. మళ్ళీ బుద్ధి తెచ్చుకుని నా మెట్టు నేను నిలబడ్డాను. నాకు తెలుస్తుంది అక్కడే ఉందాం ప్రియమైన వాళ్ళ. అందులో ఆసక్తి ఉంటుంది, అందులో దేవుని అందరికి భయభక్తులు ఉంటాయి. దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతారన్న వెతుకులాట ఉంటుంది. ఆ వాక్యం ఇంటికి తీసుకొని వెళ్ళి దాన్ని మనసులో పెట్టుకొని భయపడాలన్న మనసు మనకు ఉంటుంది. మీరు ఆ మెట్టు కొంచెం బయటకు వచ్చినప్పుడు ఇంకా అయిపోయింది. అది అయిపోయింది ప్రియమైన వాళ్ళ. ఎవ్వరు మనల్ని ఆపలేదు. కడకు దేవుడు కూడా మనల్ని దీనుడు చేయగలిగాడు తెలుసా. ఈ విషయం ఇంపాసిబుల్ ప్రియమైన
ఎందుకు వింటున్నాను ఈరోజు? ఆ ఇంటిలో ఏముంది అనంటే చాలా ప్రశస్తమైన ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. నేను ఆ 99 మంది గురించి నేను దేవుని వేడుకుంటుంది అదే. ఎందుకు నేను ఇంతకాలం ఈ త్రోవలో నేను ఉండడానికి ప్రయత్నం చేయలేదు? ఎవరు నన్ను బలవంతంగా బయటకు ఏమి తీసుకపోలేదు, కానీ నా బుద్ధిపూర్వకంగా నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నా మనస్సాక్షి నేను కల్మషం చేసుకోవడం లేదు. ఈ దేవుడు నడిపించిన ఆయన ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటే ఒక 4 విషయాలు ఎదిగిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. కట్టుకుంటున్నాడు దినదినం తన ఇంటిని. ప్రోక్షింపబడిన హృదయములు గలవారు, వాక్యము చేత ఉదక స్నానము చేత పవిత్రపరుచుకున్న వారు వాళ్ళ శరీరమును. 3వ విషయాన్ని మీరు చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం మధ్యలో నేను చదువుతున్నాను. శరీరములు గలవారు, పవిత్రపరుచుకున్న శరీరములు గలవారై ఉండి విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయత కలిగి, లేకపోతే విశ్వాసములో. విశ్వాసం కూడా దేవుని మర్మం పైన ఒకసారి ఇక్కడ చేపెట్టుకోండి. ఎందుకంటే మనకు తెలిసింది విశ్వాసం అని మనం పొరపడతాం కనుక బైబిల్లో ఉన్న కొన్ని లేఖనాలు కూడా మనకు తెలియాలి. తిమోతికి పౌలు గారు రాస్తున్నటువంటి పత్రికలో మీరు చూడగలిగితే సంఘ పెద్దల గురించి రాస్తున్న భాగంలో విశ్వాసము కూడా మర్మము అని చెప్పాడు ప్రియమైన వాళ్ళ. ఆ లేఖనం చదివినప్పుడు భయం కలిగింది, నాకేం అర్థం కాలేదని. మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూడగలిగితే మరి ఇక్కడ ఇంకొక మిస్టరీ ఉందండి. ఎప్పుడు కూడా నేను విశ్వాసాన్ని మర్మం అనుకోలేదు, కొన్ని దేవుడు చూపించాలి హృదయానికి. ఇక్కడ మీరు చూడగలిగితే విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారి ఉండవలను. ఇదేంటండి? మిస్టరీ ఆఫ్ ఫెయిత్ అంటున్నారు. చూడండి ప్రియమైన వాళ్ళ, విశ్వాస మర్మము తెలిసిందంటారా? ఇది మనకి 1,000 సంవత్సరాలు కూర్చొని చదివిన చెప్పడు ప్రియమైన వాళ్ళ. దేవుడు మర్మం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తేనే అర్థమయ్యేది ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఎందుకు నువ్వు ఉపమానంతో మాట్లాడుతున్నావు? ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకుంటే వారికి ఇంకా అనుగ్రహింపబడలేదు. మీకైతే అనుగ్రహింపబడి ఉన్నది కనుక నేను ఎలా మాట్లాడుతున్నానంటే మీతో తేడాగా మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతున్నదంతా మీకు అర్థమవుతుంది కనుక మీరు తెలివైన వాళ్ళు అనుకోకండి. మీకు అర్థం అవుటకు దేవుడు మీ హృదయములను తెలిచాడు కనుక మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మా అందరిలో విశ్వాసం ఉందంటే నేను ఎత్తుతాను చేయి, మీరు అందరు ఎత్తుతారు ప్రియమైన వాళ్ళ. అంతే కదా? ఎవరైనా డౌట్ ఉంది? ఎవరికి లేదు. ఎందుకు ఈ 10 సంవత్సరాలు ఎంత విన్నాం, ఎన్ని ప్రసంగాలు తెలుసు, ఎంత వాక్యం చదువుకున్నాం. వినటం వల్ల విశ్వాసం కలిగిన రోమ 10:17 చూడగానే మనకు ధైర్యం వచ్చేసింది, ఉంది అనుకున్నాం. వండర్ఫుల్. దేవుడు ఏమంటున్నాడంటే నీ దగ్గర విశ్వాసం ఉంది, నీకు కాదనట్లేదు, కానీ నేను మర్మముగా ఉంచిన విశ్వాసం మీకు తెలుసా? నన్ను పర్సనల్గా అడిగారు అనుకోండి, నేను మాత్రం కూడా చెప్పలేదు నేను అలా. అందుకోసం నేను ఆయన ఇంటికి విడవకుండా ఉండాలనుకుంటున్నాను. ఎందుకు బ్రదర్? ఇంట్లో ఏం దొరుకుతుందంటే విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత పొందుకుంటాం ప్రియమైన వాళ్ళ. ఏంటండి పదం ఎలా ఉంది? అంత మనం అంత క్లారిటీగా లేమా దేవుని విషయంలో ఈరోజు? లేవని చెబుతుందా లేఖనము? నిజం ప్రియమైన వాళ్ళ. ఏమో కరువులో మనం ఎలా ఉంటాము విశ్వాసంలో, ఐశ్వర్యంలో మనం ఎలా ఉంటాం విశ్వాసంలో, ఇరుకులలో ఎలా ఉంటాం విశ్వాసంలో, మరణ పడకల మీద ఉంటే విశ్వాసంలో ఎలా ఉంటాము, ఒకవేళ గర్భ ఫలాలను ఇవ్వకుండా గర్భాలను మూస్తే విశ్వాస విషయంలో ఎలా ఉంటాము, ఎంత వేడుకున్నా కూడా ప్రార్థనలో అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఇవ్వకపోతే ఎలా ఉంటాము, సమాధానం లేకపోతే ఎలా ఉంటాము, భార్య భర్తల మధ్య పడకపోతే ఎలా ఉంటాము, పిల్లలు ఎంత ప్రార్థన చేసినా దేవుళ్ళు ఎదగట్లేదు అనకపోతే ఎలా ఉంటాం? ఇవన్నీ ఎలా ఉన్నాయి చెప్పండి? ఇవన్నీ మార్చటం లేదా నెమ్మది మనలో ఉన్న విశ్వాసాన్ని? సంపూర్ణ నిశ్చయత ఎప్పుడు వస్తుంది అని అంటే నా ఇంట్లో ఉండండి మీరు, నా ఇంటిని విడవద్దు. అందుకోసం యేసుక్రీస్తు 99 అక్కడ విడిచి వెళ్ళి తప్పిపోయిన ఒకదాన్ని వెతక వెళ్ళడం. నిజమే ప్రియమైన అన్నాడు. నా వరకైతే నాకు ఏమర్థమైందంటే తప్పిపోతున్నాను నేను అని. ఏమో మేబీ పోయిన వారమే అనుకుంటాను, దేవుడు వెతికి తీసుకొచ్చాడేమో లోపలికి మళ్ళీ. అలా రేపు మళ్ళీ నేను పోనని కాదు ప్రియమైన అన్నారా. నాకు నిరీక్షణ ఏంటంటే మళ్ళీ ఒకసారి వాళ్ళని ఖచ్చితంగా లేవా బతికిస్తే మనం ఖచ్చితంగా మీ సన్నిధికి వస్తాను. ఎందుకు రావాలనుకుంటున్నాం? ఈ ప్రసంగం ఇస్తారని రావాలనుకుంటున్నాం, ప్రార్థన ఇస్తారని రావాలనుకుంటున్నాం, లేకపోతే ఇంకేదో ఇస్తారని రావాలి. ఇదంతా సెకండరీ ప్రియమైన వాళ్ళ. ప్రైమరీ ఏంటో తెలుసా? నా మనస్సాక్షిని నేను నిర్దోషం చేసుకోవాలి. నాకు బాగా ఇష్టమైన మాట ప్రియమైన వాళ్ళ. దాన్ని నేను పొందుకున్నంత వరకు ఏం చెప్పొద్దని రాసుకుంటున్నాను నా మనసులో.
అది చాలా గొప్ప సత్యం అండి బైబిల్లో, క్లియర్ కాన్షియస్ అనేది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం ప్రియమైన వాళ్ళ. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను తొందరగా. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత గలవారై యథార్థ హృదయముతో ఆయన సన్నిధానమునకు, మనము దేవుని సన్నిధానమునకు చేరుము. ప్రిపరేషన్ మీరు చూస్తున్నారా? ఫోర్త్ థింగ్ ఏమిటి అంటే యథార్థమైన హృదయం కలిగిన వాళ్ళ. దాని అర్థం ఏమిటి అంటే మన నుండి పవిత్రతను కోరుకుంటున్నాడంటే మనము చూపించగలమో లేదో నాకు తెలియదు, కానీ మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే ఆనెస్టీ అంటే నిజాయితీని కోరుకుంటున్నాడు దేవుడు. అంటే ఒక్క తప్పు కూడా చేయకుండా నా సన్నిధికి రావాలి అని అనుకోండి, అయ్యో అన్ని చేతులు ఖాళీ అండి ఈరోజు, 100 యానివర్సరీ అయినా 150 యానివర్సరీ అయినా అన్నీ ఖాళీ అంతే. కానీ నిజాయితీగా మీ అపరాధములను ఒప్పుకున్నట్టు నా మందిరంలోనికి రావచ్చు అన్నాడు అనుకోండి, ఇక దాన్ని ఫుల్ ప్రియమైన అయిపోయింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు హృదయ యథార్థతను పరీక్షించాడు అనుకోండి, మనకి ఎంత రేటింగ్ రావచ్చు? 10%, 15%, 20, 25, 50, 100, 150. చూడండి ప్రియమైన వాళ్ళ, బైబిల్లో ఒక వ్యక్తి కనపడతాడండి. ఎవరి గురించి ఇవన్నీ సాక్ష్యం? యోహాను సువార్త మీరు చూడగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం ఇక్కడ మాట్లాడుతున్న మాట మీరు చూడగలిగితే 47వ వచనం. చాలా ఫేమస్ పర్సనాలిటీ ప్రియమైన వాళ్ళ. ఈయన తర్వాత శిష్యులలో ఒకటిగా ఎంచబడ్డారని లేఖనాలు చెబుతున్నాయి. నతనీయేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఫిలిప్పు స్నేహితుడు, ముందు తర్వాత ప్రభువు శిష్యుడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నతనీయేలు గురించి అంటున్నమాట. ఎందుకంటే ముందు సందేహపడ్డాడు, మంచిది ఏదైనా వస్తుందా అసలు నజరేతులో ఉండటం అని. యేసుక్రీస్తు వారు అంటున్నాడు నతనీయేలును చూసి, నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు, ఏ కపటమును లేదు. దాని అర్థం ప్రియమైన వాళ్ళ, ఆయన నిజాయితీ పరుడుగా ఉన్నాడు, ఆయనలో వేషధారణ లేదు. ఇంకా బాగా చెప్పాలి అంటే ప్రభు ఆయనను దర్శించే సమయానికి ఆయన నుంచి ఆయన ఒక సాక్ష్యం పొందుకునేటట్టుగా ఉన్నాడు. ఆయన హృదయం యథార్థంగా ఉండటంలో అతను సాధన చేసుకుంటున్నాడు. ప్రియమైన ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎందుకు ఈ గృహం దేవుడు ఇలా నిర్మిస్తున్నాడు? ఎప్పుడో ఆగిపోవాలి ప్రియమైన వాళ్ళ. ఎన్నో ఆటిపోట్లు, ఎన్నో అవగాహన, ఎన్నో ఇబ్బందులు. ఎందుకు వెళుతుంది ఇలా అంటే దేవుడు దీన్ని కట్టుచున్నాడు. ఎందుకు కడుతున్నాడు అంటే ఇందులో కొన్ని జరుగుతున్నాయి కనుక. ఏమో నేను లేదేమో, లేకపోతే వింటున్న మీలో కొంతమంది లేదేమో, మనం ఎవ్వరు ఈయన అస్సలు ఉండకపోవచ్చు అని అనుకుంటున్న వ్యక్తి ఈ 4 ఎదుగుతున్నాడేమో. ఈ సంఘం మొదలైన దగ్గర నుంచి ఈ డుక్కుల గురమైన ఉండిపోతుంది. ఇంకా ఎందుకంటే ఆయన కట్టుకుంటున్నాడు కనుక. అప్పుడు మనకు చెప్తున్నమాట. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలోకి రాగైతే 10వ అధ్యాయం 23వ వచనం. 22 అంతా మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు 23 మీరు నేరుగా చూడగలిగితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక. నేను మీకు క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి ఆన్సర్ వెళ్తుందండి. ఏంటి ఇక్కడ ప్రామిస్? మరి తీసుకెళ్ళండి ప్రియమైన వాళ్ళ. ఈ ప్రామిస్ మీ అందరితో, నేను కూడా తీసుకెళ్తాను నా ఇంటికి. ఇది మనందరికీ చేస్తున్న ప్రామిస్. ఈ ప్రామిస్ ఏంటో మీకు అర్థమైపోయింది. మళ్ళీ అడగదు ఏంటో తెలుసా మన ప్రామిస్? మన మనస్సాక్షి నిర్దోషముగా ఉంచుతానంటున్నాడు దేవుడు. ఎక్కడ ఉంటే? మన ఇంట్లో ఉంటేనా? లోకంలో ఉంటేనా? దేవుడి సన్నిధికి దూరంగా ఉంటేనా? ఇంకెన్ని దినములు ప్రియమైన వాళ్ళ ఇలా గడుచుకుంటూ వెళ్ళాలి మన జీవితంలో. ఇంట్లో ఉన్నది చూడండి, ఇది నిధి. నమ్మకం ఉందండి ప్రభువుకి. నేను ఆ ఒకదాని కొరకు బయటికి నిలిచి ఉంటాను. దాని కారణం మన భక్తి గొప్పదని కాదు, మనమున్న నివాసం చాలా సెక్యూర్ ప్రియమైన వాళ్ళ. వాళ్ళు ఏం చేస్తున్నారట? నిత్యము ప్రోక్షింపబడిన హృదయములుగా గలవారవుతున్నారట. వాక్యం చేత వాళ్ళ శరీరములను పవిత్రపరుచుకుంటున్నారట. విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయతను పొందుకుంటున్నారట. యథార్థ హృదయంలో ఎదుగుతున్నారట. ఈ 4 వాళ్ళ జీవితాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు ప్రియమైన వాళ్ళ. వాళ్ళతో అంటున్నమాట, వాళ్ళు ఖచ్చితంగా మారు మనసులు అక్కర్లేని వారు. దాని అర్థం ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళ, ప్రభుత్వం చెబితే భవిష్యత్తులో దాన్ని తెలుసుకున్నాం.
వాళ్ళు నిలిచారండి. మళ్ళీ నాకు కావాలి, మీకు కూడా కావాలని ప్రార్థన చేయండి. నేను మొదటి విషయం ఏమిటంటే దేవుడు ఆయన కట్టుకుంటున్న ఇల్లు ఇది, ఆయన నివాస స్థలము, దినదినము అభివృద్ధిని అందిస్తున్నాడు. కాకపోతే మనల్ని ఏమడుగుతున్నాడు అని అంటే, ఆ కడుతున్న దాంట్లో పరిశుద్ధమైన రాయిగా ఉండటం ఇష్టపడుతున్నాను, అపరిశుద్ధమైన రాయిగా ఉండటం ఇష్టపడుతున్నాను. రెండో విషయం, ఆ కడుతున్న దాంట్లో మనల్ని ఎలా ఎదిగించుకుంటున్నాడో 4 విషయాలు చెప్పండి. చివరిగా ఒకే ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. నేను వాళ్ళ మన పోర్షన్ ఏంటో మీరు చూడగలిగితే, మరి ఆ ఇంట్లో మనం ఎలా ఎలా నడవాలి, మన ప్రవర్తన ఏంటి, మనం ఎలా ఉండాలి అంటే వెరీ సింపుల్. మీరు చూడగలిగితే కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇప్పుడు మన పోర్షన్ చెబుతున్నాడు చూడండి. మన పోర్షన్ 7వ వచనము, ఆయనను అందరి ప్రయోజనము నిమిత్తము, అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపవలసినది. ఇప్పుడు మీరు చూడండి, నేనే దేవుళ్ళు ఎదగాలి, నా పక్కన ఉన్న వాళ్ళు ఏమైపోయినంటే అసలు మనం చర్చే కాదు, నేనే బాగుండాలి పక్క ఇప్పుడు లేకపోయింది. నేను దేవునికి దాన్ని బట్టి స్తోత్రములు కళ్ళి మరలా కలిగి మళ్ళీ ఆలోచనలు. ఎందుకంటే దేవుడు కట్టుతున్నప్పుడు కొన్నిటికి చోటు ఉండదు, కానీ ఆయన కాదని మనం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని వస్తాయి. అప్పుడు మాత్రం ఏమంటున్నాడంటే ఆత్మ ప్రత్యక్షత మీద మీరు ఎప్పుడు ముందుకు కొనసాగుతుండండి, విడిచిపెట్టకండి. ఎప్పుడైతే మనం ఆత్మ ప్రత్యక్షత మీద ఆధారపడతామో మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటో తెలుసా? మన శరీరం అనే ఈ ఆకారంలో ఉన్న ఇతరుల ప్రయోజనాన్ని మనం కోరుకుంటామండి. ఇది ఇంపార్టెంట్ అండి. దేవుని ఆత్మ చేత నింపబడిన ఏ ఒక్కరు కూడా ఇతరుల ప్రయోజనములు కోరుకోరుకుంటున్నాను. కొంచెం వెనక్కి వస్తారని ఒకే ఒక మాట చూడండి. 10వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 10వ అధ్యాయం 23-24, అదే పత్రిక 10వ అధ్యాయం 23-24, అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. ఈ మాట చూడండి, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఇక్కడ కలిపిన మాటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మేలు చేయటే ఎందుకు విసుకకు. రెండవ మాట ఏమన్నాడంటే, మరీ విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేసే విషయంలో నువ్వు అస్సలు విశ్వద్ది కారణత మాట మీరు కూడా తీసుకొని ఈరోజు దేవుడు మనల్ని అడిగింది ఏమిటి అంటే, నేను ఎలా కడుతున్నానో చూడు అని చూపించాడు. మన మనస్సాక్షిని నిర్మలం చేస్తున్నాడు. కఠినపరుచుకున్న వాళ్ళకి ఏం అర్థం కాదు ప్రియమైన వాళ్ళ. అంతకాలం అయిన తర్వాత ప్రభు హృదయం తెలుస్తాను, నాకు తెలుసు ఆ విషయం. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇంటిని విడవకండి ప్లీజ్. ఆయన ఇంట్లో ఉండండి ప్రియమైన వాళ్ళ. ఇది మాత్రమే సురక్షితమైన చూడు. దాని అర్థం వల్ల అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం ఎడమ సేవించడం కాదు, కానీ మన మనసు సహవాసం కలిసి ఉండాలి. పరిశుద్ధాత్మతో ఆ సహవాసం కలిసి ఉంటే దేవుడు అంటున్నాడు కాపాడుకుంటారు మిమ్మల్ని. ఆయన ప్రత్యక్షతను మీరు వేడుకోండి. ఎందుకు వేడుకోవాలి అంటే మీ అందరి ప్రయోజనం నిమిత్తము. ఇందులో ఏ ఒక్కటి కూడా కుంటుపడిపోతే శరీరం కూలిపోవడం మొదలవుతుంది. ఎంతో టైం పట్టదు. అందుకోసం ప్రార్థనలు జరుగుతున్నాయి, అందుకోసం వాక్య పఠనం ఎలా వెళ్తుంది. ఎందుకు ఎంత జరుగుతుంది అంటే కట్టుకుంటున్నాం ప్రియమైన వల్ల. ఇది ఇక దేవుడు నేను ఆపడకపోతున్నాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఇక ఆ దినము సమీపించుచున్నా కొలది మీరు సమాజముగా కూడా ఆమె అందరూ చెప్తే నేను ఆమె అంట. ఇలా సమాజముగా కూడా ఎదురు నేను రావాలి అని అంటే నేను ఒకటే చెప్తాను ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఏం దొరుకుతుందో మీకు నాకు తెలియదు, కానీ మనస్సాక్షి మాత్రం నిర్మలం అవుతుంది. ఆయన ఇల్లు 99 మంది ఇంటికి వెళ్ళి ఆలోచించారు ప్రియమైన వాళ్ళ. ఎందుకున్నారు? ఏది వాళ్ళని కాపాడింది? ఎలా నిలిచి ఉన్నారు? నేనేంటి ప్రభు ఎన్నిసార్లు పడిపోతున్నాను? ఆన్సర్ ఒకటే, ఆ 4 ఇక్కడే దొరుకుతాయి. ఇందులో ఎదుగుదాం ప్రియమైన వాళ్ళ. ప్రభు ఈ సంఘం మరింతగా నడిపించాలని కోరుకుంటున్న మాటలు ఇస్తున్నాను. తలలోంచితే ప్రార్థన చేస్తాను. ఒకసారి విన్న వాక్యం మీ మనసులో